ప్రొద్దుటూరులో టీడీపీ జోష్ అందుకుంది. నియోజకవర్గ వ్యాప్తంగా నాయకులు, కార్యకర్తలు అధిష్టానం టికెట్ ఎవరికి ప్రకటిస్తుంది అనే ఉత్కంఠ నెలకొన్న ఎవరికి వారు టికెట్ తమకే అని ధీమా వ్యక్తం చేస్తూ వారి వర్గాన్ని కూడగట్టుకుని పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇదిలా ఉండగా సోమవారం ఉదయం స్థానిక 26వ వార్డు మాజీ కౌన్సిలర్, సీనియర్ టీడీపీ నాయకుడు సీతారామిరెడ్డి ఆధ్వర్యంలో ఆయన నివసిస్తున్న 32వ వార్డు నందు టీడీపీ కార్యాలయం ప్రారంభించారు. మున్సిపల్ రోడ్ నుండి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు పాదయాత్రగా మున్సిపల్ కార్యాలయం మీదుగా వసంతపేట నందు ఏర్పాటు చేసిన నూతన కార్యాలయం వద్దకు చేరుకున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కడప టీడీపీ పోలిట్ బ్యూరో మెంబర్ శ్రీనివాసులు రెడ్డి, ప్రొద్దుటూరు టీడీపీ ఇన్ఛార్జి జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి, కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మాజీ మున్సిపల్ ఏరియాలో సీతారామిరెడ్డి గారు మాజీ కౌన్సిలర్ ఏర్పాటు చేసిన కార్యాలయం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్దలు, సీనియర్ నాయకులు, మాజీ శాసనసభ్యులు వీరశివారెడ్డి గారి ఆశీస్సులతో ఈ కార్యాలయం ప్రారంభించడం జరిగింది. ఇది ఒక శుభ పరిణామం. మేము సైతం సిద్ధం, సంసిద్ధం. ఎన్నికల్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమని పోస్టర్లు వేసుకున్నారో మేము సైతం ఈ ఎన్నికల్లో సంసిద్ధంగా ఉంటామని తెలియజేసేదానికే ఈ కార్యాలయం ప్రారంభం కూడా దాంట్లో ఒక భాగం. ఏ క్షణంలో ఎన్నికలు జరిగినా కూడా తెలుగుదేశం పార్టీ అన్ని రకాలుగా సిద్ధంగా ఉంది. కడప పార్లమెంటు పరిధిలో అన్ని స్థానాలు కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకునే దిశగా మేము దూసుకుపోతున్నాం. ముఖ్యంగా ఈ జిల్లాలో ఎక్కడ చూసినా కూడా ముఖ్యమంత్రి గారు నా సొంత జిల్లా, ఈ సొంత జిల్లాకు గతంలో రాజశేఖర రెడ్డి గారు మా తండ్రి గారి పేరు చెప్పుకొని ఆయన ఏదో చేశాడు, అంతకంటే బాగు చేస్తానని చెప్పి ఆశలు, అబద్ధాల మాటలు అన్నీ చెప్పి ఈరోజు తన తండ్రి చేసిన దాంట్లో 5% కూడా చేయలేక విఫలమైన ముఖ్యమంత్రిన కడప జిల్లా ప్రజలను పూర్తిగా మోసం చేసినాడు. తన అబద్ధాలతో, ముఖ్యమంత్రి కావాలనే కాంక్షతో ఎన్ని అబద్ధాలైనా చెప్పి సీట్లో కూర్చోవాలా, సీట్లో కూర్చొని రాజకీయ వ్యాపారం చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారి ఆకాంక్ష అయితే నెరవేరింది, కానీ కడప ప్రజల ఆకాంక్ష నెరవేరలా. కడప ప్రజలను అన్ని రకాలుగా కూడా మోసం చేసినాడు. ఈరోజు యువతలో ఒక నిరుత్సాహం, చదువుకున్న యువతంతా కూడా ఉద్యోగాలు రాక చాలా తీవ్రమైన నిరాశ, నిస్పృహ, ఆవేదన, ఆవేశంతో కూడుకొని ఉన్నారు. మహిళల్లో ఒక ఆవేదన, నిత్యావసర సరుకులన్నీ పెరిగిపోయినాయి, గ్యాస్ ధరలు పెరిగిపోయినాయి, కరెంటు ధరలు పెరిగిపోయినాయి, ఇండ్లు జరగడం లేదు. లబ్ధిదారులు ఏదైతే ముఖ్యమంత్రి గారు చెప్పారో ఎన్నికల హామీలో ఆ లబ్ధిదారులను పూర్తిగా కోత వేసేసినారు. గతంలో వచ్చే పెన్షన్దారులందరికీ పెన్షన్ రావడం లేదని చెప్పి కుటుంబాన్ని పోషించే మహిళల్లో ఒక ఆందోళన, ఇంకా రైతుల్లో నిరాశ, వాళ్ళలో ఆవేదన చెప్పనక్కర్లే. పండిన పంటకు గిట్టుబాటు ధర లేదు. రైతుకు కనీసం ఈ 5 సంవత్సరాల్లో ఒక డ్రిప్ పరికరం కూడా ఇచ్చిన పాపాన పోలే ముఖ్యమంత్రి గారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో రైతులకు అన్ని రకాలుగా కూడా డ్రిప్ పరికరాలు ఇవ్వడం కానీ, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడం కానీ, మెకనైజ్డ్ ఎక్విప్మెంట్లు ఇవ్వడం కానీ, సబ్సిడీలో ఎన్నో కార్యక్రమాలు రైతుల కోసం చేశారు. ఈరోజు రైతులు పంట వేయలేకపోతున్నారు, పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు. అన్ని రకాలుగా కూడా అన్ని వర్గాలు ఈరోజు నిరాశలో ఉన్నాయి. వ్యాపార వర్గాలు అయితే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు. అర్బన్ ప్రాంతాల్లో అయితే తీవ్ర నిరాశకు గురైపోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. మరి ముఖ్యమంత్రి గారు తట్టాబొట్టా సర్దుకొని పోయడానికి సిద్ధమని చెప్పాడో, దేనికి సిద్ధమని చెప్పాడో మరి ఆయన క్లారిటీ ఇవ్వాలా. మేమైతే తెలుగుదేశం పార్టీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూడా సంసిద్ధంగా ఉండాం. కడప పార్లమెంట్ పరిధిలో 7 స్థానాలు కూడా కైవసం చేసుకునే దిశగా ఉండాం. పార్లమెంట్ స్థానాన్ని కూడా కైవసం చేసుకుంటాం. మేము ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కడపలో మంచి రిజల్ట్ తీసిపోయి చంద్రబాబు నాయుడు గారికి కడప జిల్లాను, కడప పార్లమెంటును అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చేసుకుంటాం భవిష్యత్తులో. అదేవిధంగా పార్టీని వీడిన సీనియర్ నాయకులు, పాత వాళ్ళు, చాలామంది కార్యకర్తలు అందరూ పార్టీకి తిరిగి రావాలా, అందరూ పార్టీలోకి రావాలా. ఈరోజు
పెద్దలు వీరశివారెడ్డి గారు మాజీ శాసనసభ్యులు, అనుభవం ఉన్న నాయకుడు, ఆయన సేవలు కూడా పార్టీ పూర్తిగా వినియోగించుకుంటుందని చెప్పి మన ముఖ్యమంత్రి గారు వారిని కలిసిన సందర్భంలో కూడా చెప్పారు. వారు కూడా ప్రొద్దుటూరులో కూడా పూర్తి స్థాయి బాధ్యతలు తీసుకుంటామని చెప్పి హామీ కూడా ఇవ్వడం జరిగింది. అట్లా పెద్దల సేవలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ ఈరోజు అన్ని రకాలుగా కూడా తీసుకుంటాం. అదేవిధంగా ఈరోజు ఒక పవిత్ర కలయిక, ఏదైతే రాక్షసుని చంపేదానికి దేవతలంతా ఒకటవుతున్నారో అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన కలయిక కూడా రాష్ట్రంలో ఒక మార్పుకు నాంది పలుకుతూ ఉంది. నిన్న మొన్న కూడా పత్రికల్లో చూసింటారు, ఎలక్ట్రానిక్ మీడియాలో చూశారు. తెలుగుదేశం పార్టీ జనసేన కలయిక కూడా ఒక పెద్ద ప్రపంచం సృష్టించబోతా ఉంది. తెలుగుదేశం పార్టీకి ఒక అవకాశం ఇవ్వమని చెప్పి మేమంతా కూడా ప్రజలను అడుగుతాం. తప్పకుండా ప్రజలు కూడా మాకు అన్ని రకాలుగా కూడా ఓట్లు వేసేదానికి సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. 2 సంవత్సరాల కిందటే చంద్రబాబు నాయుడు గారు నన్ను అభ్యర్థిగా ప్రకటించారు కదా, ఇంకా మళ్ళా దాంట్లో కొత్తదనం ఏముంది? ఒకటిన్నర సంవత్సరం కింద లోకేష్ గారు కడప సెంట్రల్ దగ్గర చెప్పారు. మళ్ళా నన్ను ఎందుకు అడుగుతారు మీరు? ఇప్పుడు ఒక విషయం సరే, ఒక విషయం లోకేష్ గారు చెప్పిన తర్వాత నేను దాని మీద మాట్లాడడం కూడా కరెక్ట్గా ఉండదు. ఆయన కడప జైలు దగ్గర విషయం చెప్పాడు. ఎన్నికలు వచ్చిన తర్వాత, షెడ్యూల్ వచ్చిన తర్వాత అధికారిక ప్రకటన చేస్తారు అధినేత. నిన్న మొన్న కూడా కూర్చున్నారు. అన్నీ కూడా ఎక్కడ ఖరారు అయినాయి? ఎవరు చెప్పారు? అధికారిక ప్రకటన రాలే కదా. అన్నీ కూడా అధికారిక ప్రకటన చేయబోతున్నారు అధినేత చంద్రబాబు నాయుడు గారు. నాకు తెలిసి 8వ తేదీ వరకు ఏదో అమావాస్య ఉంది. 10, 11, 12 తేదీలో పొత్తు ఖరారు అయిన తర్వాత అన్ని అభ్యర్థులను కూడా ఆయన ఖరారు చేసి ప్రకటిస్తాడు. పొద్దుటూరులో గందరగోళం ఉంటే కదా తెరదీసేదానికి. అభ్యర్థులు ఉంటారమ్మా, ఆశావాహులు ఉంటారు, ప్రతి నియోజకవర్గంలో ఉంటారు. కడప జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో కూడా పార్టీ గాలి పెరుగుతున్న కొద్దీ అభ్యర్థుల్లో కూడా ఆశావాహులు పెరుగుతూ ఉంటారు, ఆశ పెరుగుతూ ఉంటుంది. అందరూ ప్రయత్నాలు చేస్తుంటారు. దాంట్లో తప్పేముంది? తప్పేం లేదు. వాళ్ళందరూ ఆశావాహులుగా ఉండడంలో తప్పు లేదు, ఆశించడంలో తప్పు లేదు. ఒకరికే కదా వచ్చేది. అది లోకేష్ గారు సెంట్రల్ జైలు దగ్గర చెప్పినారు. దాని తర్వాత దాని మీద నేను మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. ఆయన క్లారిటీ ఇచ్చినాడు. అధికారిక ప్రకటన వస్తే మీకే తెలుస్తుంది. అధికారిక ప్రకటన వచ్చినాక అందరూ పార్టీ లైన్లో పనిచేసే వాళ్ళే, ఎవరు పార్టీని వదిలిపోయే వాళ్ళు లేరు. నేను ఒకటే చెప్తా ఉండా, 40 సంవత్సరాల నుంచి కూడా వైఎస్ కుటుంబం, రాజశేఖర రెడ్డి గారు కానీ, వివేకానంద రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఇప్పుడు అవినాష్ రెడ్డి గారు కానీ వాళ్ళని ఎన్నుకుంటా ఉన్నారు. వాళ్ళు 40 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంపీలుగా గెలిచి ఈ నియోజకవర్గానికి, రాజశేఖర రెడ్డి గారిని తీసేయండి, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు, తీసేయండి. ఆ తర్వాత ఉన్న ఎంపీలు, ముఖ్యంగా అవినాష్ రెడ్డి 10 సంవత్సరాల నుంచి ఎంపీగా ఉన్నాడు. ఈ పార్లమెంట్ నియోజకవర్గానికి ఆయన ఏం చేశాడు, కేంద్రం నుంచి ఏం తెచ్చాడు, ఇది ముఖ్యమైన అజెండా. ఉన్న కడప బెంగళూరు రైల్వే లైన్ కూడా క్యాన్సల్ చేసి దాన్ని రద్దు చేసిన ఘనత ఈ అవినాష్ రెడ్డి గారు. ఎక్కడైనా శాంక్షన్ చేసింది ఉన్నది నడిపించుకొని కొత్త రైల్వే లైన్ అడుగుతారు కానీ ఉన్నది ఊడగొట్టుకొని మళ్ళీ కొత్తది తెచ్చుకుంటారు ఎవరైనా. ఈ అవినాష్ రెడ్డి గారు ఏం చెప్పారు? పొద్దుటూరులో పాల కేంద్రం తెరిపిస్తామన్నారు, చెన్నూరు దగ్గర చక్కెర ఫ్యాక్టరీ తెరిపిస్తా అన్నారు, స్టీల్ ఫ్యాక్టరీ కట్టేస్తామని చెప్పినారు, ఎన్నో కార్యక్రమాలని చెప్పినారు. ముఖ్యమైన స్టీల్ ప్లాంట్ అవినాష్ రెడ్డి గారు ఏం చేశారని చెప్పి నేను అడుగుతా ఉంటా. విచ్చేసినటువంటి మన వాసన్నకు, మన మాజీ ఎమ్మెల్యే వీర శివారెడ్డి గారికి, అలాగే మన ప్రవీణ్ కుమార్ రెడ్డి గారికి, పొద్దుటూరు ఇన్ఛార్జి, ఇట్లాగే వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తకు పేరు పేరున నమస్కరించుకుంటూ, ఈరోజు ఈ ఆఫీస్ ఓపెన్ చేయడానికి ఒక కారణం ఏంటంటే, నాలో రగిలిన ఒక బాధ, ఒక ఆవేదన, ప్రజలకు జరిగే అన్యాయం గురించి. ఆ ఆఫీస్ ఏదో నేను ఇక్కడ కూడా ఒకటి ఆఫీస్ ఓపెన్ చేస్తే మేలు కదా అనే నా ఆలోచన వచ్చిన తర్వాత నేను ప్రవీణ్ కుమార్ రెడ్డి గారిని పోయి అడిగిన, అయ్యా ఇన్ఛార్జిగా ఉండో ఇట్లా ఆఫీస్ ఓపెన్ చేద్దామనుకున్నానంటే, అన్న నేను కూడా ఆ ఏరియాలలో ఆఫీసు చూసినా చాలా సార్లు. ఎందుకంటే అక్కడ పరిస్థితి ఎక్కువ గుండాలు రాజ్యాలు వెళ్తున్నారు కాబట్టి ఎవరైనా ఇల్లు ఇవ్వాలంటే కూడా భయపడే రోజులు వచ్చినాయి. ఆ పరిస్థితిలో అట్లే జరుగుతూ వచ్చింది. నువ్వు పెడతానంటే అంతకంటే నాకు సంతోషం ఏమున్నా.
అక్కడైతే పార్ట్ 1 నుండి ఇక్కడ పార్ట్ 2 పెడతాం. ఇట్లాగే ఇంకా 5 చుట్టుపక్కల చేయాలనే ఆలోచనలో ఆయన చెప్పడము, చెప్తానే నేను కూడా దానికి నా మనసులో ఉండే సంకల్పాన్ని బయటికి తీయడానికి ఒక కారణం ఏంది, ఇక్కడ ఆఫీస్ ఓపెన్ చేయడానికి ఒక కారణం ఏంటంటే ఇక్కడ నుంచి 26, 27, 28, 29, 30, 31, 32 వార్డులు ఉంటాయి. ఈ 7 వార్డు వచ్చేసి 7 తక్కువ 7 మూలు 21, 22,000 ఓట్లు ఉన్నాయి. అలాగే ఈ పక్కనే ఈశ్వరెడ్డి నగర్, పెన్నా నగర్ ఉంది, అది 15,000 ఓట్ల పంచాయతీ. ఇలా చూసుకుంటే ఇక్కడ జరిగే అన్యాయాలు, అఘాయిత్యాలు మనుషులు చేసేది అనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారో. అసలు ఆ నాణ్యం లేని మందు ఇక్కడనే పెట్టినాడు, వాళ్ళ అంగట్లోనే పెట్టినాడు ఎమ్మెల్యే గారు, వాళ్ళ సొంత దాంట్లో పెట్టినాడు. ఒకప్పుడు అదే ఎమ్మెల్యే గారు ఆడ ధర్నా చేసినాడు, ఇక్కడ బ్రాందీ షాపులే ఉండకూడదు, ఇప్పుడు ఆయన సొంత దాంట్లోనే పెట్టినాడు. అట్లాగా ఇవన్నీ చూసి ఆ తర్వాత జరిగినట్టు ఏంటంటే ఇప్పుడు ఇల్లు ఇస్తా అని చెప్పినాడు. ఇల్లు 2 సెంట్లు ఇస్తా అని ఎన్నిసార్లు ఆయన మీటింగ్లోనే చెప్పినాడు. ఒకరికి ఇల్లు ఇచ్చినాడో లేదో తెలిసింది మీకే తెలుసు. 1 సెంటు ఇచ్చినాడు, ఆ సెంటు కూడా మళ్ళీ వీళ్ళతోనే 35,000 డబ్బు కట్టించుకున్నాడు. 1,80,000 సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన డబ్బు ఇస్తాడు. వీళ్ళ గవర్నమెంట్లో ఈయన తీసుకొని ఇచ్చింది లేదు, పెట్టింది లేదు. ఇట్లాంటివి చూసుకుంటా పోతే ముసలిళ్ళు ఏంటవా, ఒక 50 లక్షల మంది ముసలిళ్ళు ఏమైనా ఉండాల్సి ఉంటాయి. 50 లక్షలలో 5 లక్షల మంది చనిపోయినప్పుడే మళ్ళీ కొత్త ఇస్తారు. వీళ్ళు కొత్త, వీళ్ళ గవర్నమెంట్ ఇచ్చింది లేదు, చేసింది లేదు. ఇలా చెప్పుకుంటా పోతే కన్నా ఇంకా భూముల విషయం ఎత్తుకుంటే కన్నా ఎప్పుడు చెప్పినాడు, ఎక్కడ బల్లారం బుడ్డాయిపల్లెలో మున్సిపల్ స్థలాలలో, అయ్యా మీరు తొందరగా ఈడ ఎంఆర్ఓ ఆఫీస్, ఆర్టీఓ ఇంకొక ఆఫీస్ అన్ని 10 ఆఫీసులు వస్తాయని చెప్పి అందరికీ చెప్పి అక్కడ ఉండే వాళ్ళ 15 ఎకరాలు ఒక్కసారి అట్ టైం అమ్ముకొని 7-8 కోట్లు ఒక్క రోజు సంపాదించినారు. అంటే ఇట్లాంటివన్నీ చెప్పుకుంటూ, మోసం మాటలు చెప్పుకుంటూ చేసుకుంటా జరుగుతా ఎన్నో చేసుకుంటా వచ్చినాడు. ఇప్పటికి కూడా ఇప్పుడు 5 సంవత్సరాలు అయిపోయింది, ఆయన పరిపాలన అయిపోతుంది. ఆ మార్కెట్ ఏం చేసినాడు, బాగా బతికే వాళ్ళు 100 మంది అక్కడ 1000 మంది పనిచేసి బతుకుతా ఉన్నారు. ఆ మార్కెట్ బయలుకొట్టినాడు. ఈ మార్కెట్ రేపు ఎలక్షన్కి వచ్చేటప్పుడు ఈ మార్కెట్ కట్టకపోతే నా కొడక అని మాట్లాడినాడు ఎన్నిసార్లు. కానీ ఈ రోజు ఆ మార్కెట్ పరిస్థితి అట్లే ఉంది. వాళ్ళు పోయి అక్కడ వేరే సాట చేసుకుంటా ఆ సెంటర్ అంతా వదిలేసి ఆ ఇబ్బందులు పెట్టారు. ఇంకా దాంట్లో ఏమన్నా డబ్బులు వస్తాయో, ఇంకా ఏమన్నా ఉంటాయో అని చెప్పి ఆ కాంట్రాక్ట్ కూడా వాళ్ళే తీసుకున్నారు దాంట్లో కూడా. అలా ఇట్లాంటివన్నీ చెప్పుకుంటా పోతే ఎన్నే ఉంటాయి. కాబట్టి ఈ 40,000 ఓట్ల శాతానికి ఇక్కడ ఒక ఆఫీస్ ఓపెన్ చేయబడింది. ఇప్పుడు ప్రజలు ఎవరైనా సరే ఏదన్నా ఇబ్బంది ఉంటే కూడా ప్రతి ఒక్కరు వచ్చి మా ఆఫీస్లో కంప్లైంట్ ఇవ్వచ్చు. ఏది పార్టీ తరఫున కావచ్చు, లేదంటే ఇంకా మిగతా విషయాలలో కావచ్చు. అలాగే ఒకటి ఏంటంటే నేనైతే కూడా ప్రవీణ్ కుమార్ రెడ్డి గారికి కూడా చెప్పేది, అన్నకు కూడా చెప్పేది ఏంటంటే ఇప్పటి వరకు జరిగిన అన్యాయాల మీద తొందరలో ఒక్కొక్క వార్డుకు ఒక బాక్స్ తయారు చేసి పెట్టాలనుకుంటున్నా. ఆ బాక్స్ లో ఎవరైతే వైఎస్ఆర్ వాళ్ళు ఎంత డబ్బు తీసుకున్నారు, ఏ ఆఫీసర్ డబ్బు తీసుకున్నారు, ఏ పోలీస్ స్టేషన్ డబ్బు తీసుకున్నారు, ఏ ఎంఆర్ఓ ఆఫీసులో డబ్బు తీసుకున్నారు, ఎంత కరెక్షన్ జరిగింది అనడానికి ఆ ఆఫీసులో డబ్బాలో వేసినాం అనుకో, అవన్నీ ఒక ఇంటికాడ పెట్టుకుంటాం. మేము కలెక్షన్ చేసుకొని ప్రజలకు చూపించడానికి కూడా తొందరలో దాన్ని అమలు చేస్తున్నాము. ఇలాంటి ఇంకా చెప్పుకుంటా పోతే చాలా కాలం ఎక్కువ అయిపోయింది. కాబట్టి దయించి ప్రతి ఒక్కరు ఏదైనా సమస్య ఉన్నా కూడా ఇప్పుడు నేను చెప్పిన వాటిని ఇక్కడ ఎవరైనా సరే వచ్చి ఇక్కడ చెప్తే ఈ నుంచి నేను మళ్ళా ప్రవీణ్ కుమార్ రెడ్డి గారికి తీసుకుపోయి అక్కడ, ఎందుకంటే ఆయన కాబోయే ఎమ్మెల్యే అనే నమ్మకంతో మేము ఉంటాము. అయితే కూడా నా తేడా ఎందుకంటే ఇంకొకరో, ఎందుకంటే వాసన చెప్పడానికి కొంచెం ఉంటాయి ఇంకా దానికి రాజకీయంగా. కాబట్టి ఖచ్చితంగా ఆయనకే టికెట్ వస్తుంది, ఆయన ఖచ్చితంగా గెలిపించుకుంటాము. ఈ ఆలోచనను మీరు కూడా ప్రజలకి ప్రతి ఒక్కరూ తీసుకుపోయి ప్రవీణ్ కుమార్ రెడ్డినే ఎమ్మెల్యేగా చేసుకునేదానికి మేము సర్వం సిద్ధంగా ఉన్నామని చెప్పి మీ అందరి ముందుగా చెప్పుకుంటూ మేము తీసుకుంటాం. తెలుగుదేశం పార్టీ రుద్దుటూరు నియోజకవర్గంలో సోములవారిపల్లె, రామేశ్వరానికి పరిసర ఈ ప్రాంతాల్లో ఒక ఆఫీస్ను అందుబాటులోకి తేవాలని చెప్పేసి మాజీ కౌన్సిలర్ సీతారామరెడ్డి అన్న దీన్ని నా దృష్టికి తేవడం జరిగింది. ఎలాగో టౌన్ పెద్దదైంది, ఒక ఆఫీస్ అనేది కూడా ఒకటి తెలుగుదేశం పార్టీకి ఈ ప్రాంతంలో ప్రజలకు కూడా అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో, అలాగే ఈ ప్రాంతం సంబంధించి త్వరలో మాజీ ఎమ్మెల్యే కాబోతున్న రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు కూడా ఈ ప్రాంతంలో ఉన్నాడు. కాబట్టి ఇక్కడ కూడా ప్రజలు దగ్గరలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఉంటే ఆఫీస్కి వచ్చి ఇక్కడ ఎమ్మెల్యే గారి దౌర్జన్యాలు కానీ, లేకపోతే ఇక్కడ వాళ్ళకి ఏమైనా సమస్యలు కానీ ఉంటే కనుక పార్టీ ఆఫీస్లో ఇక్కడ ఉన్నటువంటి నాయకుల దృష్టికి తెస్తారనే ఉద్దేశంతో సీతారామరెడ్డి అన్న గారు చెప్పగానే సరే ఇది మంచి అవకాశము, ఇంకొకటి మంచి పని, దీన్ని తొందరగా స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది. ప్రజలు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నా, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా, లేకపోతే మీకు ఏదైనా ఇబ్బందులు జరిగినా, మీ భూములు లాక్కోవడం కానీ, మిమ్మల్ని ఎవరైనా బెదిరించినా కూడా
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళు ఏదైనా జరిగినా కూడా ఈ కార్యాలయానికి సంప్రదించాలని కోరుతా. ఈరోజు ఈ కార్యాలయాన్ని పెద్దలు కడప ఎంపీ అభ్యర్థి శ్రీనివాసులు రెడ్డన్న గారు, అలాగే మా పెదనాన్న మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి గారు, సీతారామరెడ్డి అన్న, ఇక్కడ వాళ్ళ అబ్బాయిలు, తర్వాత 2 మండలాల కన్వీనర్లు, పట్టణాధ్యక్షులు, అలాగే సినీహబ్ రాజేశ్వర రెడ్డి గారు, అలాగే ఈవి సుధాకర్ రెడ్డి గారు, అందరూ కూడా ఈ కార్యాలయ ఓపెనింగ్కి వచ్చిన ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అలాగే 2 నిమిషాలు మన ఎమ్మెల్యే, మా త్వరలో మాజీ ఎమ్మెల్యే కాబోతున్న రాచమల్లు ప్రసాద్ రెడ్డి పరిస్థితి ప్రజలకు ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా, రామేశ్వరం నుండి విజ్ఞప్తి చేస్తున్నా. రౌడీ రాచమల్లు కావాలనా, ప్రజల్ని ప్రేమించే ప్రవీణ్ కావాలనా? ప్రజలు ఒక్కసారి ఆలోచన చేయండి. రాచమల్లులో రా అంటే గనక రౌడీజం ఉంది, ప్రవీణ్లో పి అంటే గనక ప్రజల ప్రేమ ఉంది. ప్రజలతో ఉండాలని వచ్చిన 4 సంవత్సరాలుగా అతను పెట్టిన కేసులకు భయపడకుండా నిలబడినా, అతని దౌర్జన్యాలను ఎదిరించిన ప్రజలకు అతను చేసే ప్రజల ముందు మాట్లాడే తీయటి మాటలు కాదు, తెర వెనకాల రాచమల్లు ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి ఎలాంటి పనులు చేస్తున్నాడో కూడా ఈ 4 సంవత్సరాల్లో ప్రజలకు తెలియజేసిన పోరాటంలో ఒకవేళ నా పైన దాడులు చేయాలని చూసినాడు, కేసులు పెట్టి నన్ను కేంద్ర కారాగారంలో బంధించినా కూడా తెలుగుదేశం పార్టీ ఒకటే ప్రతిజ్ఞ చేస్తున్నా. రాచమల్లు ప్రసాద్ రెడ్డి రాసి పెట్టుకో, నువ్వు చెప్పినావు తెలుగుదేశం పార్టీ జెండా ప్రొద్దుటూరులో ఎగరనీయనని. తెలుగుదేశం పార్టీ జెండా త్వరలో ప్రొద్దుటూరులో ఎగరబోతాంది. నువ్వు ఓడిపోబోతాండావు, నువ్వు మాజీ ఎమ్మెల్యే కాబోతాండావు. అసలు ఏందా నీ ఫ్రస్ట్రేషన్ ఏంది, నీ డిప్రెషన్ ఏంది? నీ కౌన్సిలర్లు వాళ్ళు మా నాయకులకు అప్రోచ్ అయ్యి తెలుగుదేశం పార్టీలో కౌన్సిలర్లు వస్తున్నామంటే రాత్రులు ఊరంతా వాళ్ళ ఇళ్ళ కాడికి తిరుగుతున్నావు. ఏం 4.5 సంవత్సరాల నుంచి నీ కౌన్సిలర్లకు నువ్వు పని చేసి వాళ్ళకు విలువ ఇచ్చి మనిషిని ఒకవేళ కౌన్సిలర్గా చూడకపోతేలే మనిషిగానా చూసి విలువ ఇచ్చే కౌన్సిలర్ నీ దగ్గర ఉండరా? ఈరోజు పోయి రాత్రులు 11, 12, 1 గంట వరకు పోలీసుల్ని పెట్టుకొని కౌన్సిలర్ల ఇళ్ళ చుట్టూ దిగజారి తిరుగుతున్నావంటే నీ ఓటమి ఆనే స్టార్ట్ అయింది. రాబోయే ఎన్నికల్లో నువ్వు ఓడిపోతాండావు. ఇప్పటికైనా నీకు విజ్ఞప్తి చేస్తాడా, సాంప్రదాయబద్ధంగా ధర్మయుద్ధానికి రా. నీ కౌన్సిలర్లను కూడా ఇళ్ళకాడికి పోయి బెదిరించి ఒక ఫ్యాషన్ అయిపోయింది పొద్దుటూరులో. నందం సుబ్బయ్యను చేసినట్టు చేస్తాం. ఎంతమందిని చేస్తావు? ఎంతమందిని నందం సుబ్బయ్య మాదిరి బలి చేయాలంటావు? అంటే నీకు నోరు తెరిస్తే నందం సుబ్బయ్యకి పట్టిన గతి అంటే నీ కౌన్సిలర్లకు అదే, నీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్కి అదే, మా పైకి అదే, ప్రతిపక్ష పార్టీ వాళ్ళ పైకి అదే, అందరూ అదేనా? రౌడీ రాచమల్లుకు తొందరలో ప్రొద్దుటూరు ప్రజలు విజ్ఞప్తి చేస్తానా, మాజీ ఎమ్మెల్యే కాబోతున్నాడు. మీ అందరి సహకారంతో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరబోతోంది. ఇక్కడ రేపు జరగబోయే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తానా. ఖచ్చితంగా మీరందరి సహాయ సహకారాలతో రాచమల్లు ప్రసాద్ రెడ్డి 4.5 సంవత్సరాలు చేసిన దాని మీద ఖచ్చితంగా నేను లోకేష్ బాబు గారి దగ్గర నుంచి సైన్ చేయించుకొని వచ్చి మొట్టమొదటి పత్రం 4.5 సంవత్సరాల రాచమల్లు రౌడీజానికి వాళ్ళ బాధితులకు అందరికీ న్యాయం చేసేలాగా సిఐడి ఎంక్వైరీ తీసుకొని వచ్చి రాచమల్లు ప్రసాద్ రెడ్డి బాధితులకు అందరికీ హామీ ఇస్తానా. మీరెవ్వరు అధైర్యపడకండి, మీకు జరిగిన అన్యాయాన్ని మొత్తం నేను బాధ్యతగా తీసుకుంటానా. ఖచ్చితంగా రాచమల్లు ప్రసాద్ రెడ్డి మీ దగ్గర రాబట్టిన కప్పం ఎంక్వైరీ వేపించి నిజ నిర్ధారణలు తేల్చి ప్రజల ముందర పెట్టి మీకు రావాల్సిన దాన్ని కూడా ఎనికి ఇప్పించి ఆయన లాక్కునే భూముల మీద కూడా ఎంక్వైరీ వేసి అతని పైన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. రాబోయే రోజుల్లో కూడా కార్యకర్తలకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి తెలుగుదేశం పార్టీని గెలిపించే దాంట్లో నిమగ్నమైదాం. కొందరు వైఎస్ఆర్ పార్టీ నుంచి లేకపోతే పక్కన పార్టీలలో ఉన్న వాళ్ళు కూడా మనకు అనైక్యత క్రియేట్ చేసి తెలుగుదేశం పార్టీని ఇక్కడ నాశనం చేయాలని చూస్తున్నారు. ఖబర్దార్ చెప్తానా, ఎవరైనా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల జోలికి వస్తే ఇక్కడ ఉన్నాం. ఎవరి ఆటలు సాగనీయం. కార్యకర్తలు కూడా ఏవంటేవి వినొద్దు. అందరం సమిష్టిగా కలిసికట్టుగా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు, లోకేష్ గారి ఆదేశాల మేరకే మనం ఇక్కడ పనిచేస్తున్నాం. ప్రతి కార్యకర్త కూడా దీన్ని గమనించండి. పక్క పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు లేకపోతే వేరే పార్టీలు ఉన్న వాళ్ళు మన మధ్యన అనైక్యత క్రియేట్ చేయాలన్నారు. దాన్ని కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మనం పిలవగానే కడపలో నియోజకవర్గంలో అక్కడ మాదివక్క పోటీ చేస్తుంది. అక్కడ ఎన్నో పనులు ఉన్నా కూడా వాసన్న అదే పనిగా ప్రొద్దుటూరు అంటే వాసన్నకు ఒక ప్రత్యేకమైన శ్రద్ధ ఉంది. ప్రొద్దుటూరులో ఎట్లా దిగి ఇక్కడ తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ప్రత్యేక శ్రద్ధతో అన్న ఇక్కడికి రావడము, అన్నకు నేను మరీ
కృతజ్ఞతలు తెలియజేస్తా. ఎందుకంటే గత 4 సంవత్సరాలు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అనునిత్యం జిల్లా నాయకత్వం వహిస్తున్న వాసన్న ఎందరో మంత్రులు చేసినోళ్ళు, రాజ్యసభలు చేసినోళ్ళు, ఇంకొకరు పార్టీని వీడి వెళ్ళిపోయినా కూడా ప్రవీణ్ ఇలాంటి యంగ్స్టర్ రాజకీయాల్లో ఉండాలని చెప్పేసి నాకు వెన్నుదన్నుగా ఉండి ఈరోజు తెలుగుదేశం పార్టీని కడప జిల్లాలో పూర్వవైభవం తీసుకొచ్చడానికి, అంటే ఒకప్పుడు గుల్లగుంట శివారెడ్డి ఉన్నప్పుడు, తర్వాత బద్వేలు వీరారెడ్డి గారు ఉన్నప్పుడు, ఇట్లా పెద్ద పెద్దోళ్ళు పనిచేసినప్పుడు ఎట్లా తెలుగుదేశం పార్టీకి మెజార్టీ రావాలని పనిచేసినాడో వాళ్ళ వారసత్వం ఈయన అందిపుచ్చుకొని